హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. గుళ్ళల్లో ముఖ్యంగా మన హిందూ గుళ్ళల్లో రక్షణ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే ప్రతిసారి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. తిరుపతిలో చూస్తే తెల్ల తెల్ల చెప్పులేసుకుని మహాద్వారం దాకా వెళ్ళిపోతూ ఉన్నారు. ఏమన్నైతే డ్రోన్లు ఎగరేస్తూ ఉన్నారు. ఇలా చూసుకుంటూ పోతే నిన్నటికి నిన్న సింహాచలం అప్పన్న లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్లో గోడ కూలిపోయి మరణించటం ఒక ఎత్తైతే, దానికి బాధ్యులెవరో గుర్తిస్తాం, ఎవరి హయాంలో జరిగిందో చెప్తామంటూ హోం మంత్రి గారు మాట్లాడుతూ చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏ టైంలో కన్స్ట్రక్ట్ జరిగింది, ఏ స్కీమ్లో కన్స్ట్రక్ట్ జరిగింది, ఎవరు కాంట్రాక్టరు, ఎవరు ఇంజనీరు, ఎవరు క్వాలిటీ కంట్రోల్ ఎవరు చేశారు, ఎవ్రీథింగ్ మేము ఇందులో ఎంక్వైరీ చేసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ప్రాణాలు కోల్పోయాం. అంతకు మించి గర్భగుడిలోకి వెళ్ళి వీడియో తీయటం ఏంటి, సెక్యూరిటీ ఏమైంది? నిజంగా చెప్పాలంటే సింహాచలం అప్పన్న స్వామి టెంపుల్లోకి వెళ్ళి వీడియోలు చిత్రీకరించడం అనేది పూర్తి స్థాయిలో నిషిద్ధం. ఎవరు కూడా ఫోనులతో కానీ వేరే ఇతర కెమెరాలతో కానీ గర్భగుడిలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి గారిని వీడియోలు తీయకూడదు. కానీ ఇక్కడ మనకి ఒక వీడియో బయటకు వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. ఇక్కడ సెక్యూరిటీ లోపం ఎక్కడుంది? ఎందుకు ఇంత దారుణంగా మా హిందూ దేవాలయాల్ని చూస్తూ ఉన్నారు? సెక్యూరిటీ ప్రొవైడ్ చేయవలసినటువంటి సిబ్బంది అలసత్వమా, లేకపోతే భక్తుల యొక్క అత్యుత్సాహమా? నేనేదో వీడియో తీసుకుని దేవుణ్ణి దగ్గర పెట్టుకొని చూసుకోవాలనుకోవడం వేరు, నీ పర్సనల్గా ఇలా పబ్లిక్ డొమైన్లో వదిలేసి దాన్ని పైచాచికంగా అందరికీ షేర్ చేయడం వేరు. ఎందుకంటే అది నిషిద్ధమైంది కదా. అంటే ఆ దివ్యమంగళ స్వరూపాన్ని, ఆ సింహాచలం అప్పన్న విగ్రహ అసలు రూపాన్ని, నిజ దర్శనాన్ని చూడటం దాన్ని ఒక అద్భుతమైనటువంటి భాగ్యంగా చూస్తారు. సంవత్సరానికి ఒక్కసారే అది జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళు దీన్ని వీడియో తీసి బయట ప్రపంచంలో ప్రతిరోజు కనిపించేలా తీయటం ఏంటిది? తప్పు కదా. దీన్ని ఖండించరా? దీన్ని అడగరా? సెక్యూరిటీ ఎక్కడుంది? వీళ్ళు చేసిన దానికి ఎవరిని శిక్షించాలి? ఎవరు తీశారని మనం నమ్మాలి? సో ఏది ఏమైనప్పటికీ మొత్తంగా ఎక్కడో అయితే కొంచెం ల్యాబ్స్ కనిపిస్తున్నాయి హిందూ దేవాలయాల విషయంలో మాత్రమే. ఎందుకు? వై అంత చిన్న చూపు ఎందుకు మా పైన? మా గోవుల్ని సంరక్షించమని గోశాలలు ఇస్తే ఆ గోశాలలో చనిపోయిన గోవులు లెక్క చెప్పరు. చనిపోయిన ఎవరో బయట వ్యక్తి వచ్చి కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు వచ్చి చెప్తే దాడులు చేస్తారు. అసలు అక్కడ సెక్యూరిటీ సిబ్బంది 6 మంది చనిపోతే దాని గురించి లెక్కలు ఉండవు. అసలు దాని గురించి రెస్పాన్సిబిలిటీ ఉండదు. మద్యం దొరుకుతుంది తిరుమల తిరుపతి కొండపైన అంటే దానిపైన రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఏంటో నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు సార్, ఎందుకు ఎక్కడా లేనట్లు గుళ్ళల్లోనే మాకు దర్శన టికెట్లు ఉంటాయి, గుళ్ళల్లో స్పెషల్ దర్శనాలు ఉంటాయి, గుళ్ళల్లోనే మాకు ప్రత్యేకంగా పూజలకి ఛార్జీలు చేస్తూ ఉంటారు. అన్నీ చేసే సర్వీసులు మాకు చేస్తూ మా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటూ కనీసం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయకపోతే ఎలా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు సార్. సింహాచలం ఈవో గారిని డెఫినెట్ గా సస్పెండ్ చేయాలి. అసలు ఒక ఆర్గనైజింగ్ లేదు. టికెట్స్ 1000 రూపీస్ టికెట్స్, 1500 టికెట్స్ అన్ని కలిపి పెట్టేశారు. చూడండి క్యూ లైన్ లో ఎంత గలీజ్ సిచ్యువేషన్ లో చిన్న పిల్లలు ఎంత మంది సఫర్ అవుతున్నారో చూడండి. ఒక ప్రాసెస్ లేదు, కరెక్ట్ లైన్ క్యూ సిస్టమ్ లేదు. అసలు ఎవరికి తెలిసిన వాళ్ళని వాళ్ళు డైరెక్ట్ గా అలా వదిలేస్తున్నారు. సో డెఫినెట్ గా ఈఓ గారిని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను. జై హింద్. చూసారు కదా, అక్కడ గుండు కుట్టే ఆవిడ కూడా తిరుపతిలో అయితే 100 రూపాయలు ఇస్తేనే గుండు చేస్తుంది ఆవిడ. తల్లి ఇలా పిచ్చి దగ్గర 100 రూపాయలు ఇవ్వాలి, అప్పుడే ఆవిడ క్లీన్ గా చేస్తారు. లేకపోతే అదో పాతకాలంలో అంటారు, నొక్కులు పెడతారు, దానికి వేరే విధంగా అంటారు, అనకూడదు, మా దేవుడిని మెట్లుగా అలా సంబోధించకూడదు కాబట్టి. సో ఓవరాల్ గా ఇంత దారుణమైన పరిస్థితుల్లో సెక్యూరిటీ అయితే ఉండకూడదని, దయచేసి దీనికి తగ్గ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా. అండ్ భక్తులకు కూడా మీరు చూసిరండి, అందరూ తప్పే ఉంది. అందరూ వెళ్ళేది దేవుని దర్శనం కోసం. కానీ మీరు అక్కడ వెళ్ళి వీడియోలు తీసుకొచ్చి ఏదో గొప్పగా బయట పెట్టకనట్లని.
నిజరూప దర్శనం ఎంత పవిత్రమైంది, మీరు దాన్ని వీడియోలు తీసుకొస్తే ఎట్లమ్మా? తప్పు కదా ఇది. సో ఓవరాల్గా ఈ వీడియో ఇంటర్నెట్లో అయితే హల్చల్ అవుతుంది, ఒకసారి చూడండి. చూసారు కదా, దేవుని దర్శనం అయింది అని ఆనందపడే వాళ్ళు కొంతమంది ఉంటే, ఇలా చేసింది తప్పని బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి అలా చేయకండి ఎవరు కూడా అని విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.